ఒక చిన్నది గుర్తు చేస్తాను నేను. ఒకసారి ఒక ముఖ్యమంత్రి నన్ను పట్టుకొని ఒక రూపాయి ఏం చేసుకుంటావో చేసుకోపోమన్నాడు. నేను లేచిన, యు ఆర్ నాట్ ద ఓనర్ ఆఫ్ దిస్ స్టేట్ ఆర్ యు ఆర్ నాట్ ద ఓనర్ ఆఫ్ దిస్ ఫైనాన్స్, యు ఆర్ జస్ట్ ఏ సర్వెంట్ టు ద స్టేట్ అని చెప్పిన నేను. ఈ రాష్ట్రానికి సేవకుడు తప్ప నువ్వు ఓనరు కాదు. ఈ రాష్ట్ర ఖజానాకి, ఈ రాష్ట్ర వ్యవస్థకి ఓనర్లు ప్రజాస్వామ్యంలో ప్రజలు మాత్రమే. గుర్తుపెట్టుకోండి, ప్రజలు మాత్రమే. ఇవాళ ఎవరికి అధికారం వచ్చినా రాజ్యాంగం ద్వారా సంక్రమించబడినటువంటి అధికారం తప్ప ఇది కొనుక్కుంటే వచ్చేది కాదు, లేకపోతే ఏమైనా అడుక్కుంటే వచ్చేది కాదు, అమ్మిచ్చేది అంతకంటే కూడా కాదు. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా కానీ ఇప్పుడు అనిల్ గెలిచిండ్రు రాజ్యసభ, ఎవరైతే గెలిచిండ్రు ఎమ్మెల్యేలు ఓటైతే గెలిచిండ్రు. ఎమ్మెల్యేలకు ఎవరు ఓటేసిండ్రు? అనిల్ కుమార్ గారికి ప్రత్యక్షంగా ఓట్లు వేయకపోవచ్చు, కానీ ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేల ఓటుతోటి అనిల్ కుమార్ గారు గెలిచారు. 27 మంది 30 మంది ఎమ్మెల్యేతో గెలిచారు. అంటే ఇక్కడ ఉండేటోళ్ళంతా కూడా ప్రజల ఓట్లతో, ప్రజల ఆశీర్వాదంతో గెలిచే వాళ్ళే. కాబట్టి ఇక్కడ పార్టీలు గెలిచేంత వరకు పార్టీలు ఉంటాయి, కానీ ప్రజల అభివృద్ధి, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో రాజకీయాలు అడ్డం రావద్దు. ఈ మధ్య చూస్తున్నాం ఈ సంకుచితమైన వైఖరి, కానీ అంతకుముందు ఎప్పుడు లేదు. మేము ఎమ్మెల్యేగా కొత్తగా ఉన్నప్పుడు కూడా శ్రీధర్ గారు మేము చూసేది, రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉండేది. మేము పోయేది, సార్ మరి మీకు ఓట్లేసి గెలిపిస్తే మాకన్నా పెంకాసులు వేసిండ్రా? మాకు కూడా ఓట్లు వేసిండ్రు, మీ ప్రజలకు మీ కార్యకర్తలు మీ గెలిచాక ఎట్లుండదో మాకు కూడా కట్టిన ఉంటుంది. ఆన్ పార్ విత్ రూలింగ్ క్లాస్ ఎమ్మెల్యేస్ ఇవాళ అధికార పార్టీ ఎమ్మెల్యేతో సమానంగా ఇచ్చింది మాకు. అందుకని ఎక్కడ కూడా ఇవాళ ప్రజాస్వామ్యాలను ఎప్పుడు గుర్తుపెట్టుకోండి శ్రీధర్ గారు, అన్ని పార్టీలు ఉంటేనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది, లేకపోతే రాచరికం వస్తుంది. రాచరికం వచ్చే ఆస్కారం ఉంది. మీరు చూసింది కూడా రాచరికం అంటే ఏందో, ఎదురు లేకుండా ఉంటే ఏమైపోద్దో మీరు చూసారు. అందువల్ల ఎప్పుడు కూడా డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ ఉండాలి, దాన్ని వాళ్ళు తప్పు చేస్తే ప్రశ్నించే ప్రతిపక్షాలు కూడా ఉండాలి, తప్పు కాదు. అందువల్ల ఇది బ్యాడ్ లక్ అనుకోకు, ఇది దిస్ ఇస్ గుడ్ లక్ ఫర్ యూ. గుర్తుపెట్టుకోండి. కానీ రెండవ మాట ఏంటంటే, సరే చాలా సంతోషం, మీరే లైన్లు నీళ్ళ పైప్ లైన్లు వేసుకున్నాం, మేమే డ్రైన్లు కట్టుకున్నాం. మరి కొత్త కట్టుకున్నప్పుడు అప్పుడు దిక్కులు దివాలు లేదు ఇక్కడ, అప్పుడు ఎవరు లేరు ఇక్కడ. ఆనాడు డబ్బులు అంటే దొరికే పరిస్థితి లేదు, ఆనాడు ఎమ్మెల్యేలు కూడా పెద్ద పైసలు ఉండే పరిస్థితి లేదు. కాబట్టి మీరు మీరే దాతృత్వంతో ఐక్యతతో మంచిగా నీళ్ళ పైప్ లైన్లు వేసుకున్నారు, డ్రైన్లు కట్టుకున్నారు, సంతోషం. కానీ ఒక్క మాట, ఈ కాలనీలు మునగడానికి చెరువులు కారణం కాదు, గుర్తుపెట్టుకోండి. అంటే ఎందుకో తప్పుడు ఆర్గ్యుమెంట్ చేస్తారు. ఏ చెరువుకైతే మత్తడి పడుతుందో, ఏ చెరువు, ఇప్పుడు నేను దీన్ని చూసిన సరూర్ నగర్ గురించి నాకు బాగా తెలుసు. మత్తలు లేదు దీనికి, ఓన్లీ వెంట్సే ఉన్నాయి. ప్రతి చెరువుకు మత్తడి ఉంటుంది. ఎఫ్ఆర్ఎల్ దాని తర్వాత నీళ్ళు ఫ్లో అయ్యేటువంటిది ఉంటుంది, కానీ దీనికి లేదు. ఎక్కడైతే మత్తలు ఉండే చెరువులు 99% మత్తళ్ళు ఉండే చెరువులే ఉంటాయి. ఆ మత్తడి పడ్డప్పుడు ఆ నీళ్లు పోవడానికి దానికి సరిపడా కాలువ కనుక ఉంటే ఎక్కడ మునుగవు, కానీ అవి లేకపోతేనే మునుగుతాయి. గుర్తుపెట్టుకోండి. ఇవాళ అన్నీ మాయమైపోయినాయి కాలువలు. ఇవాళ ఇప్పుడు నువ్వు చేసేది బిల్డింగ్లు పడగొట్టి కాలువ కట్టవు. ఇవాళ ఎక్కడెక్కడైతే రోడ్లు ఉన్నాయో మీకు ఈ మధ్య చేసినట్టుంది కొన్ని స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద, డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఏ ఉన్న రోడ్లనే 10 ఫీట్ల డ్రైన్లు కింద కట్టి పైన రోడ్లు ఉన్నాయి. ఇవాళ ఒక్క సుక్క కూడా నీళ్లు ఆగకుండా ఇదే సరూర్ నగర్ చెరువు నీళ్ళు ఎన్ని వస్తాయో గన్ని నీళ్ళు పంపగలిగేటువంటి నాలాలు కట్టుకునే ప్రొవిజన్ ఉంటుంది. ఉన్న నాలా మీద ఇల్లు పగలగొట్టి కట్టాల్సి అక్కర్లేదు. అవసరమైన మళ్ళొకటి ఏదైనా రోడ్డు చూసుకొని, చక్కటి రోడ్డు చూసుకొని దాని కింద కట్టుకునేటువంటి సందర్భం వచ్చింది. నేను సరూర్ నగర్ కూడా చూసిన పైన. రెండోది ఏంటంటే, ఇవాళ ఆ చెరువుకు వెంట్లు ఉన్నాయి, ఎన్ని నీళ్ళు వస్తాయో నీళ్ళు అవుట్ఫ్లో ఉండేటువంటి మెకానిజం పెట్టుకోవాలి. అది సరూర్ నగర్ చెరువులో మునడానికి కారణం ఏంటిది? ఎంత నీళ్లు పైనుంచి వస్తాయో అంత నీళ్ళు కిందికి ఇడిచిపెట్టగలిగినటువంటి మెకానిజం ప్రొవైడ్ చేసుకోవాలి తప్ప ఇలా చెరువు ఇలా ఇల్లు కట్టుకుంటారు కాబట్టి మునుగుతారనేది బాట తప్పు. మూడోది ఏంటంటే, ఇవాళ నేను ఒక ప్రశ్నలు ఎవరైతే చాలామంది ఈ మధ్య దాన్ని ఆలోచిస్తలేరు. నేనేమంటున్నా అంటే, ఈ చెరువులు మంచి విదేశీ పక్షులు రావాలని కోరుకుంటున్నా, ఈ చెరువులు ఈత కొరలుగా ఉండాలని కోరుకుంటున్నా, ఈ చెరువులు చేపల పట్టెలో కూడా చేప పిల్లలు పెరగాలని కోరుకుంటున్నాం. ఈ చెరువులు ఒక మంచి కొబ్బరి నీళ్ళు లాంటి నీళ్ళని
బోర్లల్లో బావులల్లో ఎండిపోకుండా ఇస్తే సంతోషపడతాం. కానీ ఇవాళ హైదరాబాద్లో మొత్తం చెరువులన్నీ కూడా ఎక్కడా మీకు కొబ్బరి నీళ్ళు లేవు. కేసీఆర్ గారు గిట్టే ఇప్పుడు కేసీఆర్ గారు ఏం చెప్పాడు తెలుసా, మీరు గిట్లాంటి షార్ట్ సైట్ ఉన్న పాలకులు ఉన్నారు, ఇదేనా మీరు ఆలోచన చేసింది? హుస్సేన్ సాగర్ చెరువుని నా ఆయంలో ఆ చెరువులో ఉన్న మట్టిని మొత్తం తీసేసి కంపను కడిగేసి నీళ్లు తీసేసి మంచి కొబ్బరి నీళ్ళు అన్నీ వెళ్ళిపోతా అని చెప్పిండు. యాదకుందా మీకు చెప్పండి. రూపాయి సిక్కేత కూడా కనబడుతుంది చెప్తాడు, వాడు యాడ్ చేస్తున్నాడు. అయిందానే కదా నేను అంటున్నా. ఇవాళ నిజంగా చెప్పాలంటే దీని మీద చెప్తే ఒక గంట చెప్తా నేను. ఎందుకంటే నేను ఎండదు. ఎందుకు ఎండుతుంది? నువ్వు మొత్తం డ్రైనేజ్ నీళ్ళు అన్నీ ఇస్తారు ఇప్పుడు ఒకటి. అందుకని ఇక్కడనే పంచాయతీ వచ్చింది. అంతకుముందు చెరువు పారకం పారితే కింద పారకం ఉంటే చెరువు నీళ్లు రీసీడ్ అవుతూ ఉంటాయి. పారకమే లేదా, ఇంకా నీళ్ళు ఎట్లా పోతే ఎవ్రీ డే నీ డ్రైనేజ్ వాటర్ వస్తూనే ఉండే. ఇవాళ చెరువులు పక్షులకు నిలయాలు కాలే, చేపలకు నిలయాలు కాలే, మంచి తాగే నీళ్ళు ఇవ్వట్లే, చెరువు దుర్గంధాన్ని పంచుతున్నాయి. చెరువు ఈగలకు, దోమలకు, కంప వాసనకు ఇలా చుట్టుపక్కల వాటర్ బాడీస్ పక్కపడి ఉంటే ఆరోగ్యవంతంగా ఉంటామని చెప్పి భావించారో ఇవాళ వాటర్ బాడీస్ పక్కపడి ఉన్న వాళ్ళకు శని దాపరించింది. ఇవాళ మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే నంబర్ 1, ఏ చెరువు అయితే నీళ్లు కిందికి పంపుతో గన్ని నీళ్లు క్యారీ చేసేటువంటి కాలువలు కట్టాలి ఫస్ట్. అది రోడ్ల కింద కట్టవచ్చు, మనం చూస్తలేమా? మళ్ళీ 100 టన్నుల లారీలు పోయేంత సిమెంట్ రోడ్ కూడా వేయచ్చు, పెద్ద ఇష్యూ కాదు. రెండోది ఏం చేయాలి, ఇవాళ ఆ చెర్లకు ఎన్ని నీళ్ళు అయితే వస్తే ఇల్లు మునుకుంటుంటే అన్ని నీళ్ళు ఉంచుకొని మిగతా పంపించుకునే ప్రయత్నం చేయాలి. చెర్ల కంపెనీలు రాకుండా చూడాలి. చూస్తే అయితే తప్ప దానికి ప్లాన్ ఉంటుంది. ప్రతి దానికి ఆలోచన లేకుండా ఎవరు మాట్లాడరు. ఆలోచనతోనే మాట్లాడతాం. డెఫినెట్గా నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు చూసిన రాజేంద్ర గారితో కూడా మాట్లాడాలి. ఇప్పుడు గవర్నమెంట్ అంటే కేవలం అధికార పార్టీ కాదు, ప్రతిపక్షం అధికార పక్షం కలిస్తేనే గవర్నమెంట్ అవుతుంది. ఇట్లాంటి వాటిపై సమగ్రమైన చర్చ జరగాలి. అంతిమంగా ఏం కావాలి, ప్రజలకు మంచి కావాలి, మునుగకుండా ఉండాలి, కంపు లేకుండా ఉండాలి, మంచి వాతావరణం ఉండాలి అని ఎవరైనా కోరుకుంటారు. కాబట్టి డెఫినెట్గా మీకు మీ సమస్యలు ఏమైనా ఉంటే పిఎండి కాలనీకి మా వంతుగా తప్పకుండా ప్రయత్నం చేస్తాం. దీని శాస్త్రంగా ఉండకుండా నాకు తెలిసి ఇప్పటికే స్ట్రాటజిక్ నాలా ప్రోగ్రామ్ కింద ఇప్పటికే కట్టి ఉంటారు. అంతేనా వేరు గారు కట్టినా? మీరు రండి. ఇప్పుడు నేను ఎంపీ కొత్త కావచ్చు, నీకు కొత్త కావచ్చు, కానీ ఇవన్నీ చూసి ఉన్నోండి గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఎన్ని చూసి ఉంటాను, నేను ఎన్ని మీటింగులు పెట్టి ఉంటాను. అందుకనే డెఫినెట్గా నేను వస్తా. మీరు ఒకసారి రండి, దీని గురించి మాట్లాడతా. నాకైతే ఎక్కడ ఈ